వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్లో మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. తుఫాన్ కారణంగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో నగరం మొత్తం నీట మునిగిపోయింది. ప్రధానంగా వరంగల్ ములుగు రోడ్, కరీంబాద్, శివానగర్, రామన్నపేట పలు ప్రాంతాలు పూర్తిగా స్తంభించిపోయాయి. బస్సులు, లారీలు, అంబులెన్స్లు కూడా గంటల తరబడి రోడ్డుపైన నిలిచిపోయాయి. కరెంటు శాఖ అధికారులు రాత్రి నుంచి అహర్నిశలు కృషి చేసి దెబ్బతిన్న లైన్లను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆహారం, నీరు అందిస్తున్నారు. నగర ప్రజలు మాత్రం భయాందోళనలో ఉన్నారు. వర్షం ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మోంతా తుఫాన్ దెబ్బకు వరంగల్ వర్షంలో కూరుకుపోయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే మాత్రమే బయటికి రావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక వర్షం కొనసాగుతుందో లేదో తెలుసుకోవాలంటే వాతావరణ శాఖ అంచనాలపై దృష్టి పెట్టాల్సిందని పలువురు అభిప్రాయపడ్డారు.
నా పేరు మడుపు జగదీశ్వరాచారి, మాది 29 డివిజన్ రామన్నపేట గాంధీ విగ్రహం. ఇక్కడ ఇప్పుడు నా చిన్నతనం నుంచి ఇంతవరకు ఎప్పటికీ వాటర్ రాలేదు ఇక్కడికి ఈ ఏరియాలో. ఇప్పుడు ఇవి చూపిస్తున్నాం ఇక్కడ మేము. ఇక్కడ ఇది రామన్నపేట గాంధీ విగ్రహం దగ్గర కనీసం ఎప్పుడు కానీ ఇంత వాటర్ ఎప్పుడు రాలేదు. ఈ పోయిన సంవత్సరం ఒకసారి, ఈ సంవత్సరం ఇది రెండోసారి. కానీ ఎందుకు వస్తున్నది అని అంటే ఇక్కడ భద్రకాళి ట్యాంక్ బండ్ ఒకటి మొదలుపెట్టి దాదాపు ఇప్పుడు 5 సంవత్సరాలు దాదాపు పైన అయింది. అంతకుముందు ఒక చుక్క అన్నది కూడా మన రామన్నపేట డివిజన్లో రాలేదు. కానీ ఎప్పుడైతే ట్యాంక్ బండ్ మొదలు పెట్టారో అప్పటి నుంచి మా బాధలు, సాధక పథకాలు ఎవరు చెప్పాలో అర్థమైతే లేదు. ఇటు మేయర్ గారు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు వచ్చిన పాపన పోలేదు. మాది పశ్చిమ డివిజన్, నాయని రాజేందర్ గారి ఏరియా మాది. మేము ఓటేస్తే వారికి వేయాలి. వారు కూడా ఒక్కసారి పొద్దున్న నుంచి ఇంతవరకు రాలేదు, చూడలేదు. మా బాధలు ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. పొద్దుటి నుంచి ఒక వాటర్ బాటిల్ లేదు, ఏం లేదు. ఇంత వాటర్ చూడండి మీరు. గాంధీ విగ్రహం అంటే ఇక్కడ ఓట్ల గురించి వస్తారు తప్ప ఈ సాధక పథకాలు వచ్చినప్పుడు ఒక మంత్రి కానీ ఎవరు కానీ రాలేదు. మా మేయర్ గారు అయితే పొద్దున వచ్చారు, చూశారు, పోయారు. వాళ్ళు ఎన్ని చూసుకుంటారు. వెనక డివిజన్లో అటు ఇటు వెళ్ళాలని చెప్పని వెళ్తున్నారు. కానీ మా ఏరియాకు వచ్చింది మాత్రం ఎవ్వరు రాలేదు. ఇంతవరకు ఎవరికి సహకారం చేయలేదు. రాత్రి నుంచి కరెంటు పోయింది. ఇప్పటి నుంచి కరెంటు వాళ్ళకు పాపం వాళ్ళు ఫోన్ చేయంగా ఇక్కడ వీరు కూడా కరెంటు వాళ్ళు లైన్ మ్యాన్ వేణన్న గారు వచ్చారు. ఇక్కడ వీళ్ళందరూ చూస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేయాలి? ఈ వాటర్ ఒక్క నిమిషం అన్న. అయితే ఈ వాటర్లో మేము ఏం చేయాలి? మీ కరెంట్ వేయాలంటే ఏ ఏరియాకు డివిజన్ వేయాలంటే కూడా మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తాను అని చెప్పని వీళ్ళు ప్రయత్నం చేస్తున్న పొద్దు నుంచి ఒక 4-5 లైన్ మ్యాన్స్ వీళ్ళంతా కరెంట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ సేవాభావం అయితే చాలా మంచిగా ఉన్నది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏరియాలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏ లైన్ నుంచి ఎక్కడికి ఇస్తే ఎక్కడైతుందో మన ప్రజలకే కదా ఇబ్బంది అని వాళ్ళు ఆరాటపడుతున్నారు. ప్రజలు నీళ్ళు తీస్తున్నారు. మా కరెంట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పని ప్రతి ఒక్కరు నీళ్ళు లేవు, వాటర్ లేదు, ఏం లేదని చెప్పని నీళ్ళు ఇస్తే మేము ఏం చేయాలని చెప్పని కూడా వాళ్ళు మా ప్రజల సహకారంతో ఇక్కడ ఉన్నారు. ఎట్లా అని చెప్పని వాళ్ళు ఏ గారికి ఫోన్ చేశారు. వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చే వరకు ఇదంతా. కాకపోతే ఏంటంటే మెట్రో టీవీ ఛానళ్ళ ద్వారా చెప్పేది ఏంటంటే ఇది శాశ్వత పరిష్కారం చేయాలి. మీరు దయచేసి మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి చెప్పేది ఒకటే, వచ్చే ఓట్లప్పుడే కాదు ప్రతిసారి ఇది సాధక పథకాలు పడాలంటే మాత్రం మేము పడలేము. కాకపోతే ఎట్లా కావాలంటే ముఖ్యమంత్రి దాకా మీరు తీసుకెళ్ళండి, ప్రజల తరఫున కూడా మీరు మాట్లాడండి. కాకపోతే ఏంటంటే మెట్రో టీవీ ఛానల్ ద్వారా మీకు తెలియజేసేది ఒకటి, దయచేసి ఈ రాజకీయ నాయకులు మీరు పట్టించుకొని శాశ్వత పరిష్కారం మాత్రం ఈ వాటర్ రాకుండా చేయండి. దయచేసి మీకు వినమ్రతతో చేతులు ఎత్తి మొక్కుతున్నాం. ఈ ట్యాంక్ బండ్ అయితే ఎప్పుడైతే మొదలు పెట్టిలో మా సాధక పథకాలు చాలా ఉన్నాయి. విన్నారా? ఇది శాశ్వత పరిష్కారం మీరు చేయాలి. విన్నారా? అంతే. నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్, ఎంపీడీసీఎల్ ఫోర్మెన్. నేను నిన్న మొంత తుఫాను వల్ల జరిగిన బీభత్సంతో మొత్తం వరద నీళ్ళు వచ్చేసినాయి. ఈ అంటర్ రోడ్ బీడర్ బొందివాగు, రామన్నపేట, రామటాకీస్ ఏరియా మొత్తం మునిగిపోయింది. ఈ కరెంటు దానివల్ల ట్రాన్స్ఫార్మర్ల వరకు కూడా వాటర్ వచ్చేసినాయి. ఎంత దాన్ని ఆపుకుందామన్నా కూడా అది వాటర్ మొత్తం ట్రాన్స్ఫార్మర్ల వరకు వచ్చేసి మొత్తం సప్లై బంద్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో అక్కడ రెక్టిఫై చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటివరకు కొంతవరకు క్లియర్ చేసినాం, ఇంకొంత సాయంత్రం వరకు క్లియర్ అవుతుంది. మొత్తం వాటర్ పోయినట్టయితే అందరికీ సప్లై ఇచ్చేస్తాం. దీనికి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంది అని అంటే, ఈ మీటర్లు కనుక ఒకవేళ కింద ఉన్నాయి ఏమన్నా కనుక ఉంటే ఇంట్లో మెయిన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. సంచి కూడా అలాది ఇగో ఇక్కడ జరగ అశోక్ ఆ కేసులు అన్ని పెట్టండి. ఆయన 10/2025 రోజు మోండా తుఫాను వల్ల మన రామన్నపేటలో విపరీతమైనటువంటి వరదలు వచ్చి తిండి లేక, వాటర్ లేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే పడశాల నాగరాజు గారి ఆధ్వర్యంలో ఏబీవీ జూనియర్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ కార్యకర్తలందరం కూడా మేము ఈ అందరికీ ఒక బిర్యానీ పొట్లము, తర్వాత వాటర్ బాటిలు అందరికీ పంచడం జరిగింది. దాదాపుగా ఒక 1000 నుంచి ఒక 1500 పొట్లాలు పంచడం జరిగినది. ఆ సందర్భంగా మేమందరం కూడా ఎంతో సేవ చేసినందుకు మేము ఎంతో కూడా తృప్తి చెందుతున్నాము. కాబట్టికనే
మనము ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమము మా ఏబీవీ వాకర్స్ అసోసియేషన్ వారు అందరూ కూడా ఇంకా ఎట్లాంటి కార్యక్రమం అయినా కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మోంతా వర్ష బాధితులకు రామన్నపేట ప్రజలు మొత్తం నీళ్ళల్లో మునిగిపోయారు. ఇళ్లలో సగం వరకు నీళ్లు రావడం ద్వారా వాళ్ళ నిత్యావసర సరుకులన్నీ నీటిలో మునిగిపోయాయి. దానికి గాను మన పడిశాల నాగరాజు గారు ప్రత్యేకంగా ఈ రోజున ఒక 1500 ఆహార పొట్లాలను వారికి పంచడం జరిగింది. పడిశాల నాగరాజు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారికి సహకరించిన మేము ఏవి వాకర్స్ అసోసియేషన్ మిత్రులము మామిడాల సుధాకరు, రాకం మనర్ బాబు, ఎర్లం శ్రీనివాసు, దివ్యల పూర్ణచందర్, ధనుంజయ, మన రాజేష్, అశోక్ మిత్రులు అందరం కలిసి విజయ్ కుమార్ గారు మేమందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరం సమిష్టిగా నాగరాజు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వారు కూడా ఎంతో సంతోషం వెలియబుచ్చినారు. వారికి మరియు నాగరాజు గారికి ప్రత్యేక అభినందనలు. నా పేరు సుధాకర్ అండి. వైవి వాకర్ అసోసియేషన్ తరఫున మేము అందరం వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాము. ఇవాళ పొద్దున 8 o'clock నాగరాజు గారు పిలిచిన మేరకు వచ్చేసి ఇక్కడ ఒక 1500 ప్యాకెట్లు తయారు చేసి అందరికీ పంపడం జరిగింది. మా మిత్రులందరూ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. నాగరాజు గారికి స్పెషల్ ధన్యవాదాలు. ఎందుకంటే ఆ ప్రపోజల్ తెచ్చింది ఆయనే. అది 2 గంటల లోపల చేసడం జరిగింది, పంచడం జరిగింది. ఇలాగే ఏ సేవా కార్యక్రమం మా ఏవి వాకర్స్ అసోసియేషన్ తరఫున మా హరిగారు సారథ్యంలో పనిచేస్తూ ఉంటాం. మా మిత్రులందరూ ఎప్పుడైనా ఏ కార్యక్రమం అయినా కానీ పైసలకు కానీ పనికి కానీ ఏ దానికి భయపడకుండా ముందుకు వచ్చి పనిచేస్తారు. అలాగే ఇంకా ముందు కూడా ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు మేము అందరం ముందు ఉంటామని మీ యొక్క టీవీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమంకు మెట్రో ఛానల్కు మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగనే ఏ కార్యక్రమం ఉన్నా మీరు కూడా మాకు ఇలాగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై హింద్.